నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జీవీ రెడ్డి రాజీనామా, తెలుగుదేశం పార్టీకి చెందిన చైర్మన్ సడన్ రాజీనామా, అసలు ఎలా చూడాలంటారు దీన్ని? నీతిగా నిజాయితీగా నెక్కచ్చిగా పనిచేస్తే అలాగే ఉంటుంది అన్నది ఒకటి. రెండోది, మార్కాపురం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయ నేపథ్యం లేకుండా నెట్టనలుగా నిలబడి రాజకీయ క్షేత్రంలో అరంగేట్రం చేసి స్పాన్ ఆఫ్ నో టైంలోనే ఒక స్థాయికి ఎదిగిన ఒక నాయకుడికి జరిగిన ఘోర అవమానం. అనేకన్నా నాయకుడికి వెనకాతల ఆచ్ఛేదం లేకపోతే దిక్కు దివానం లేదు. తెల్ల పెళ్ళమ్మ సినిమాలాగా తండ్రి కొడుకుల మధ్యలో నా మాట నీ మాట అన్న దగ్గర నీ మాటే నెగ్గించుకున్న నాన్న, కానీ నా మాట నెగ్గాలంటే ఇలా ఉంటుందని చూపించిన సినిమా పర్యవసరం కింద దాన్ని చూడాలి. ఎందుకంటే ఎప్పటికీ మారని చంద్రబాబు నాయుడు గారు అన్నది నేను మారుతాను అని చెప్పింది ఎప్పటికీ కాదు అన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. ఇది వన్స్ హీ వేర్స్ ద షూస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, హీఈస్ అ బ్యూరోక్రాట్స్ మ్యాన్. అది వాస్తవం, చరిత్ర. ఆ చరిత్ర ఇంకోసారి రిపీట్ అయింది. అంతకన్నా లేదు. పార్టీ తరఫున పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి సముచిత స్థానాల్లో ఏంటి అన్న దగ్గర కేవలం అది కృత్రిమమైన సమయం కింద దాన్ని అభివర్ణిస్తూ ఇవాళ నా బ్యూరోక్రాట్స్ని నేను పరిరక్షించుకోవాలి, ఎందుకంటే నాకు ఈ అవకాశం ప్రజలు ఇచ్చారు, నా కార్యకర్తల కష్టంతో వచ్చిందాన్ని అని చెప్పేదానికన్నా ఈ బ్యూరోక్రాట్స్ లేకపోతే ఈ 5 ఏళ్ళు నేను సర్వే అవ్వలేను అన్నదానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చిన చంద్రబాబు గారి కింద దాన్ని అభివర్ణించాను. సామాజిక వర్గం. రెండోది ఏంటంటే ఎనబిలిటీ, క్యాపబిలిటీ అన్న దగ్గర ఎనబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 9 months ₹1 ఆదాయం రాష్ట్ర ఎక్స్చెక్కర్కి రాలేదు, ఎక్సెస్. అది ఎప్పుడైతే ఎనబిలిటీ కింద ఒక కాంపిటెంట్ పర్సన్ కూర్చోబెట్టినందుకు జీతం తీసుకుంటూ కూడా నేను ఒక రెవెన్యూ మాడ్యూల్ని క్రియేట్ చేయలేకపోతే నేను చదువు అతను జాడ్ అకౌంటెంట్ అడ్వకేట్, వాట్ ఫర్ ఇట్ ఈస్. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ మీద చర్యలు అనక, లేకపోతే ఈ 400 పైచీలకు మంది ఉద్యోగాలు తొలగించిన తర్వాత కూడా ఇంకా గొదుబండల్లో కూర్చుని ఉంటే ఈ రాజకీయ అవసరాల కోసం ఏ ఎండక గొడుగు ఎవడ పడితే అలా పడుతుంటే ఇది నాకు అవసరమా అనుకునే దగ్గర ప్రశ్నించిన గలానికి వాళ్ళు ఇచ్చిన మర్యాద. ఓకే, ఆయన రాజీనామాని స్పాన్ ఆఫ్ నో టైం అప్రూవల్ ఇచ్చేయడం అంటే కొడుకు మాట నెగ్గించిన ధన్యోస్మి అన్నది చూసుకోగలిగితే, జీఏడీకి అటాచ్ చేశారంటే ఖచ్చితంగా తప్పు ఒప్పుకున్నట్టే. సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయట్లేదని అయినా సరే వేటు, ప్రతిచర్య, హ్యూమిలియేషన్ రెస్పెక్ట్ టు చైర్మన్ దట్ ఈస్ జీవీ రెడ్డి అంటే ఎంతవరకు సమంజసం? జస్ట్ క్రాస్ చెక్ ఇస్ ట్రాక్ రికార్డ్. ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి ఇంచి తగ్గని జీవీ రెడ్డి, దట్ ఈస్ హిస్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్. వేరే పార్టీస్ నుంచి రావచ్చు, బట్ ఏ రోజు ఈ హెస్ నాట్ ఈల్డెడ్. నేను చాలా డిబేట్లు అతనితో నేను పార్టిసిపేట్ చేశాను. నాకు జూనియర్ కూడా అతను, సబ్ జూనియర్ కూడా కాదు. బట్ ఐ నో హిమ్ ఇన్ పర్సన్, ఈజ్ అ రెస్పెక్టబుల్ పర్సన్. పిచ్చిగా అనవసరంగా బిహేవ్ చేయడు, మాట్లాడు. రెండోది, విషయ పరిజ్ఞానం లేనిదే ఏ విషయాన్ని డిబేట్ కూడా చేయడు అతను. ఓకే, భయంకరమైన గ్రౌండ్ వర్క్ చేస్తేనే కానీ డిబేట్కి రాడు. అలా టప్పాగా ఏది పడితే అది గాలిలో గుళ్ళు పేర్చి పారిపోయే మనస్తత్వం కాదు అతనిది. ఈ స్టడీస్ ద సిచ్యువేషన్స్, ఈ స్టడీస్ విత్ మెటీరియల్ అండ్ మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతాడు. అది అతని నేపథ్యం. సో అలాగే ఇవాళ అతను తీసుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు రెండూ కూడా, ఎందుకంటే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్న దగ్గర వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓ మంత్రికో లేదా ముఖ్యమంత్రి గారు ఈ గత ప్రభుత్వాన్ని కంటిన్యూస్గా బుల్డోస్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అది వాళ్ళ నోట్లోంచి ప్రవచనాలు వస్తే బాగుంటుంది. కానీ చైర్మన్గా అందరిలాగే డమ్మీలుగానే ఉండాలి తప్ప ఏమి మాట్లాడకూడదు అన్న దగ్గర సామర్థ్యం ఉన్నవాడు ఎక్కడ తగ్గడు. ఆ సామర్థ్యం ఉన్నవాడు తగ్గడు కాబట్టి జీవీ రెడ్డి వైబ్రేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. దానికి తోడు సామాజిక వర్గ పరంగా చూసుకున్నా సరే పెద్దపేట వేస్తూనే కూడా అతనికి ఫస్ట్ ఇచ్చిన చైర్మన్ పదవిలోనే జీతం తగ్గించారు. ఆల్మోస్ట్ క్యాబినెట్ హోదా ఉంటుంది దానికి. ఫస్ట్ ఎత్తేసారు, జీతం తగ్గించారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. దిస్ ఆల్ క్లియర్ అండ్ ఎవిడెంట్ కదా. ఏదో రాజకీయ పునరావాసం గవర్నర్కి ఇస్తారు చూడండి, రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ తీసుకొచ్చి, అలా ఈ చైర్మన్ పదవులు ఇచ్చి కాలక్షేపం చేయడం మానేసి పని చేస్తే దాని పర్యవసనాలు ఎలాగే ఉంటాయని ప్రూవ్ చేశారు. సార్, బ్యాక్ ఎండ్లో ఇంకొక న్యూస్ కూడా మనకి వైరల్ అవుతుంది. ఏంటి అంటే వీసీలందరినీ కూడాను మీరు రాజీనామా చెయ్యండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలే వెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నట్టు. అంటే దీని గురించి మాట్లాడితే మండల్లో లేదు, దమ్ముంటే దానికి రుజువులు చూపించండి అనేటప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా జరుగుతోందా, లేకపోతే వీసీలు తప్పు చేస్తుంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నారా? ఏం జరుగుతోంది అసలు? నాకు తెలిసినంత వరకు నేను యూనివర్సిటీలో చదువుకుని వచ్చాను, సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అన్నింటిలో. బట్ this is a surprising situation for me that vice chancellors have been respectfully appointed by governors. గవర్నర్ ఛాన్సలర్ ఉంటాడు, వైస్ ఛాన్సలర్ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ ఉంటారు.
ఈ అపాయింట్మెంట్స్ రాజకీయ క్షేత్రాల్లో రాజకీయ పార్టీలు మారగానే ఎవరికాడు నచ్చిన అడ్డమైన చెత్త తీసుకొచ్చి మన ఎత్తిమే పెడదాం అనుకున్న కార్యక్రమంలో బుల్డోస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. పద్మావతి యూనివర్సిటీలో కానీ సింహపూర్ యూనివర్సిటీలో కానీ ద వే దే కండక్టెడ్ యాజ్ ఫర్ యాజ్ విద్యార్థి విభాగాలకు సంబంధించిన తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆ ఫోటోలు పెట్టలేదని ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లో గెరావ్ చేసిన ఉదంతాలు గతంలో రాష్ట్రంలో చాలా భయంకరంగా చర్చనీయాంశమైంది. ఇవాళ సింహపూర్ యూనివర్సిటీ అతనే విద్యామండలి చైర్మన్ ఈజ్ బుల్డోజింగ్ అస్ లోకేష్ గారు చెప్పారు రాజీనామా చేయమని. రాజీనామా లెటర్లోనే మెన్షన్ చేశాడు. దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. దీనికన్నా ముందు భూమా అఖిలప్రియ డైరీ చైర్మన్, విశాఖ డైరీ చైర్మన్ని ఆవిడ వెళ్ళి గొడవ చేసిన విధానం చూడండి. ఆయన కూడా రాజీనామా చేశాడు కదా. తర్వాత ఈ పొలిటికల్ ప్రెషర్స్ దేనికి పెడుతున్నారు అంటే కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదా వైస్ ఛాన్సలర్స్ కానీ మీ ప్రభుత్వం రాగానే ఎవరిని కంటే వాళ్ళని నిర్మించుకోవడానికి మీరు ప్రతిష్ఠించుకోవడానికి కార్యక్రమాలు ఉన్నప్పుడు చెప్పండి. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారగానే వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసుకోండి అని గజెట్లు రిలీజ్ చేయండి. దరిద్రమైన వదిలిపోద్ది. అంటే విద్యార్థి విభాగాలను పంపించి గరావులు చేసి కొట్టి ఆ వీడియో డిస్ప్లే చేయండి అమ్మ, తెలుస్తుంది వెనకట్లా. ఎక్కడ లేకుండా ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయించారు అధ్యక్ష. నిరూపించమనండి, ఎవరు బెదిరించారు? నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? వాళ్ళు కండక్ట్ అవుతున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ యూనివర్సిటీ లెటర్లు విద్యామండలి చైర్మన్ ఈజ్ వాట్ వే కనెక్టెడ్. ఇదే గవర్నమెంట్ ప్రెషర్ చేయండి. వీసీలు అందరూ ఈ విధంగా అలా ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ పని చేశాడు, అలా ఆ పని చేశాడు, ఇల్లు పని చేశాడు చెప్పి ప్రూఫ్తో ఎవిడెన్స్లు ఇచ్చి తీయించండి. ఆ పని ఆల్రెడీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసి పోయాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ. ఏడున్నాం మనం, ఏం మాడుతున్నాం? ఉన్నత పదవులు చదువుకున్న స్కాలర్స్కి అలా టప్పకాలకు ఎవరికి ఇవ్వరు కదా. యూజీసీ అప్రూవల్ వైస్ ఛాన్సలర్స్కి ఎలాంటి కేటగరైజేషన్స్లో తీసుకుంటుందో చూడండి యూజీసీ నామ్స్ని. ఏది పడితే అది అబద్ధాలు దబాయించుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. నేను చూపించారు 4 లక్షలు ఉద్యోగాల కల్పన గురించి తెలుగులో అనువాదానికి ఇంగ్లీష్ అనువాదానికి తేడా అబ్బదబ్బజబ్బ. ఈ విద్యామండలి చైర్మన్ది మండలంలో లోకేష్ గారికి చూపిస్తే నోరు బెక్క చచ్చిపోయి ఇంకేం చేయాలో తెలియక అబ్బదబ్బజబ్బ. ఎన్నాళ్ళు నటించుకొని తిరుగుతారు. అవగాహన లేదు. మీ నాన్నగారు అంత అనుభవం లేకపోయినా సరే అన్ని నేను చేసిగలను అన్నిట్లోనూ ఎత్తెత్తు కాలేజీలో ఎంగిలాకులో కాలేసినట్టు అలా అన్నిట్లోనూ కలిపడిపోతే ఇలాగే ఉంటుంది. మీ నాన్నగారికి ఉన్న అపార అనుభవంలో ఆయనకున్న సామర్థ్యంలో హీ హాజ్ డెల్ట్ సో మెనీ సిచ్యువేషన్స్. దాని నుంచి ఒక విపరీతమైన వైబ్రేషన్స్తో పనిచేశాడు. ఎంతసేపు పులిని చూసి నక్కైతే వాత ఎట్టుకుంటానని చెప్పి లోకేష్ గారు ఏడ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏడ్ చేశారు అన్న దానికి కన్నా జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేశాడు, నేను అదే చేసేస్తాను అనుకుని వస్తే అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అదే చూడండి, 30 సంవత్సరాలు నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వస్తుంది, ఈసారి ఎలా ఉంచుకోవాలో తెలుసు అన్నమాటకి. మేము కూడా 15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమితో ఉంటాం అమ్మా, మాదే గవర్నమెంట్ అని. అరే బాబు 15 పెంచామంటే మనం వేలం పాటలతోనే వచ్చాం కదా ఈ ప్రభుత్వానికి. అమ్మఒడు ఎవరికి ఇస్తానంటే మేము 3కి ఇస్తాం 4కి ఇస్తాం అని చెప్పి వచ్చాం కదా. నీకు 18 నీకు 18 అని చెప్పి వచ్చాను. ఇవన్నీ సీట్ల పాటే కదా. సీట్ల పాటలో చూడు, వాడు 1000 రూపాయలు పెడితే ఇంకో 2000 పడతాడు. లాస్ట్కి 6000 5000 డెంట్ పెట్టుకున్నా 10,000 పట్టుకుని 4000 పట్టుకుపోతాడు. అలాగే ఉంది ప్రభుత్వం. దీనికి ఏదైనా అబద్ధాలు మనకి వెనకాల దిక్కుమాల పేపర్లు ఉంటాయి, రెడీగా ఉంటారు ఆ అబద్ధాలు రాయడానికి. కాడికి ఒకటి చెప్పిన వాళ్ళు లేక జర్నలిజం విలువలు అక్కర్లే, కుల ప్రాతిపదికన రికమెండేషన్లతో జర్నలిస్టులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. చచ్చి చెడి జర్నలిస్టులు చదువుకున్నాడు ఎవరు లేడు. సో ఎక్కడ ఇప్పుడు ఈ వీసీలని తీసేసే అధికారం వీళ్ళకి ఉంటుందా? గవర్నర్కే ఉంటుంది. గవర్నర్కే ఉంటుంది. మరి దాన్ని రాజీనామా చేయించేస్తే గవర్నర్ వచ్చి డిస్మిస్ చేసాడు అనుకో, అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు లాస్ట్ టైం అక్కడ మనకు ఒక అమ్మాయి ఉండేది, బీజేపీ డిస్మిస్ చేయడానికి ఏమైనా లోటుపాట్లు ఉండాలంటే ఏమైనా వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ అవ్వాలా, లేక అందుకని రాజీనామా చేయాలని వాళ్ళ మీద బలంగా చెప్తున్నారా? బలంగానే బుల్డోస్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఎవరో ఉంటారు, భోగోని గల్లని ప్రతిష్ఠించుకోవాలి అంతే. వీళ్ళ మీద ఒకవేళ అనర్హత వేటు వేయాలి అంటే ఏం చేయాలి సార్? వీసీలకు ఒకవేళ అనర్హత వేటు వేయాలి అంటే ఏం చేయాలి? అది చేయలేక ఇచ్చేస్తున్నారా? అదే కదా. ఇప్పుడు యూనివర్సిటీలో చేసిన అవకతవకలు ఏమైనా ఉంటే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి గవర్నర్ దాని మీద ఒక ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తారు, యూజీసీకి రిఫర్ చేస్తారు. వాళ్ళిద్దరికి సమన్వయ రిపోర్ట్లో ఇతను చేసిన తప్పని వీసీ ఎస్టాబ్లిష్ అయితే సబ్సిక్వెంట్గా మీరు అన్నట్టు డిస్మిస్ దాకా లీడ్ అవుతుంది. దానికన్నా ఇది ఈజీ మెథడ్ కదమ్మా. ఉండి వెళ్ళి లోపలికి వెళ్ళి తొంతుంటే భయపడి సవరు. అలాగే చిన్న యంగ్ అండ్ డైనమిక్స్ బ్రూసీలు ఉంటారు, కరాటాలన్నీ నాన్-చెక్కులు తిప్పుకుంటారు, మూచీలు ముతకలు ఉంటారు వైస్ ఛాన్సలర్లు అంటే. అలేట్ చేస్తారు, రోజుకు వస్తుంటారు బాబా మాకు ఈ దిక్కుమాల దరిద్రం ఎందుకన్నా అలాగే రాజీనామా చేసిపోతారు. ఇది ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్. వీళ్ళు కొత్తవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ప్రవేశపెట్టారు ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది వీళ్ళు ఊహించలేరు. వీళ్ళేమే నెగంటోలో రాసినట్టుగా ఏమి శాశ్వతంగా రాజరిక వ్యవస్థలాగా మా నాన్న తర్వాత నేనే అన్నట్టుగా కుదరదు కదా. మీరు అనేసుకుంటారు మా నాన్న తర్వాత నేనని, కానీ ప్రజలు అనుకోవాలి కదా. అది దాని పర్యవసానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.